అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. తులసికి నీళ్లు పోసి పూజించిన ఇళ్లలో ఎల్లవేళలా ఆనందం, ఐశ్వర్యం ఉంటాయి అని లక్ష్మీదేవి నివసిస్తుంది అని నమ్మకం. అంతేకాదు తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. తులసి మొక్కను పూజించడం మరియు ఉంచడం ద్వారా అన్ని రకాల ప్రతికూల శక్తులు ఇంట్లో నుండి పారిపోతాయి. తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం వల్ల అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి. హిందూ మతంలో తులసి మొక్కను పూజ్యమైనదిగా, చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. అందుకే దీన్ని తులసి మొక్కని హరిప్రియ. ప్రతి ఇంట్లో ఒక తులసి మొక్క ఉంటుంది. దానికి నిత్యం పూజలు చేస్తారు. నిత్యం తులసికి నీళ్లు పోసి పూజించిన ఇళ్లలో ఎల్లవేళలా ఆనందం, ఐశ్వర్యం ఉంటాయి. లక్ష్మీదేవి నివసిస్తుంది. అంతేకాదు తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి మొక్కను పూజించడం మరియు ఉంచడం ద్వారా అన్ని రకాల ప్రతికూల శక్తులు పోతాయి. తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారు అని నమ్ముతారు. తులసిని పూజించడం వలన దేవీ దేవతలు సంతోషిస్తారు. ఇబ్బందులు, పేదరికం, ప్రతికూల శక్తులు ప్రతి ఇంట్లోకి ప్రవేశించడం సర్వసాధారణం అని నమ్మకం ఉంది. అయితే తులసి ఇంట్లో మొక్కను నాటడం, నిత్యం పూజలు చేయడం వల్ల ఇవన్నీ పోతాయి. తులసి మొక్కకు నీళ్లు పోసి ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువుల అనుగ్రహం లభిస్తుంది. తులసి పూజా సమయంలో తులసి మంత్రాన్ని పఠిస్తే అన్ని రకాల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. తులసి పూజా సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఏకాదశి, ఆదివారం, గ్రహణం రోజు, సంక్రాంతి రోజు సాయంత్రం వేళల్లో తులసి దళాలను తీయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి మొక్క నుండి దళాలను తీసే సమయంలో ఎప్పుడూ గోర్లను ఉపయోగించదు. వాటిని వేళ్ల చివరలను ఉంచి తెంచాలా. శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణుడు, హనుమంతుని పూజ సమయంలో తులసి దళాలను ఉపయోగించాలి. శివుడు, గణేశుని పూజలో తులసి ఆకులను ఉపయోగించడం నిషేధించబడింది. కాబట్టి పొరపాటున కూడా వారికి తులసి ఆకులను సమర్పించకూడదు. స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు. ఇలా చేయడం వల్ల మొక్క ఎండిపోతుంది. అందుకే స్నానం చేసిన తర్వాతే తులసి మొక్కను తాకాలి. తులసి పూజ ప్రాముఖ్యత. హిందూ మతంలో తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. దీన్ని ఇంట్లో నాటడం, పూజించడం శుభప్రదంగా భావిస్తారు. తులసిని పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. లక్ష్మీ తులసి మొక్కలో నివసిస్తుంది అంటారు. అందుకే దీన్ని పూజించడం వల్ల ఐశ్వర్యం కలుగుతాయి. తులసి మొక్క నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. తులసి దళాల్లో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి విష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరికీ చాలా ప్రియమైనది. అందువల్ల దీనిని పూజించడం ద్వారా శ్రీ మహావిష్ణువు, లక్ష్మి అనే గ్రహం కలిగిస్తుంది. తులసిని పూజించడం వల్ల ఆధ్యాత్మిక వికాసానికి దారి తీస్తుంది. మనస్సు ప్రశాంతంగా కూడా ఉంటుంది.